తెలంగాణ డీజీపీ ముందు మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ లొంగిపోతున్నాడు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఖమ్మం జిల్లా ఏరియాకి వచ్చిండు పనిచేసిన పార్టీలో. తర్వాత 2012లో స్టేట్ కమిటీ మెంబర్కి అతనికి మద్దతు వచ్చింది. వచ్చి ఆదిలాబాద్ జిల్లాకు సెక్రటరీగా పనిచేసిండ్రు. జిల్లా మావోయిస్ట్ జిల్లా కమిటీ సెక్రటరీగా పనిచేసిండ్రు. తర్వాత 2015లో అతనికి కొంచెం అనారోగ్య కారణాల వల్ల చెంగరెడ్డి కోల్బెల్ట్ ఏరియాకు అతన్ని మార్చి ప్రజావిముక్తి పత్రికకు ఎడిటర్గా నియమించారు. 2015 నుంచి ఈనాటి వరకు సింగరెడ్డి కోల్బెల్ట్ ఏరియా తర్వాత తెలంగాణ స్టేట్ కమిటీ ప్రెస్ టీమ్ కు ఇన్ఛార్జ్ గా ఉంటుకుంటూ ప్రభాకర్ పేరు మీద ప్రెస్ స్టేట్మెంట్ ఇష్యూ చేస్తుండేవాడు బండి ప్రకాష్. ఇతను కూడా 21 అక్టోబర్ పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని సిపిఐ మావోయిస్ట్ పార్టీ నుంచి తగిలింపులు చేసుకొని జనజీవన శ్రవంతిలోకి కలవాలని చెప్పి నిర్ణయించుకొని బయటకు వచ్చింది అన్నమాట. అట్లాగే కొంత ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, కొంత ఇతర సమస్యలు ఉన్నాయి. దాంతో అది కూడా ఒక కారణం బయటకు రావడానికి. ఇది బేసికల్ గా ఇందులో సీసీఎం అయినప్పుడు సెంట్రల్ కమిటీ మెంబర్ అయినటువంటి పుల్లూరు ప్రసాదరావు పైన 25 లక్షల రూపాయల రివార్డు ఉంది, అది వారికి ఇస్తాం. ఇప్పుడు అట్లాగే బండి ప్రకాష్ పైన 20 లక్షల రివార్డు ఉంది, అది కూడా ఇచ్చేస్తాము. ఈ లాస్ట్ 7-8 మంత్స్ నుంచి తెలంగాణ పోలీసులు చేసినటువంటి సస్టైన్ ఎఫర్ట్స్ తోని మొత్తం 427 మంది అజ్ఞాత కార్యకర్తలు, అజ్ఞాత మావోయిస్టులు బయటకు వచ్చింది, పార్టీ నుంచి బయటకు వచ్చిండ్రు. ఇంక్లూడింగ్ ఇద్దరు సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్న సుజాత వచ్చింది, ఇప్పుడు పుల్లూరు ప్రసాద్ రావు. అట్లానే 8 మంది స్టేట్ కమిటీ మెంబర్లు కూడా బయటకు వచ్చిండ్రు. ఇద్దరు డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీలు, 8 మంది డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్లు, 35 మంది ఏరియా కమిటీ మెంబర్లు కూడా బయటకు వచ్చిండ్రు. ఇప్పటికి ఈ రోజు నాటికి వీళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత తెలంగాణలో 64 మంది అండర్ గ్రౌండ్ కార్డర్స్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు. అందులో 5 సెంట్రల్ కమిటీ మెంబర్లు, 10 మంది స్టేట్ కమిటీ మెంబర్లు, 20 మంది డివిజనల్ డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్లు, సెక్రటరియల్ మెంబర్లు, 14 మంది ఏరియా కమిటీ సెక్రటరీ ఆఫీస్ మెంబర్లు, 10 మంది పార్టీ మెంబర్లు, కలర్ మెంబర్లు. ఇందులో ఈ 64 మందిలో 9 మంది మాత్రమే తెలంగాణ తెలంగాణలో పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళంతా కూడా పక్క రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఛత్తీస్గఢ్ పనిచేస్తున్నారు. ఇప్పుడు ఉన్న మొత్తం సెంట్రల్ కమిటీలో మిగిలిన వాళ్ళు మొత్తం భారతదేశంలో సిపిఐ మావోయిస్టులో 9 మంది సెంట్రల్ కమిటీ మెంబర్లు, అందులో 5 తెలంగాణ వాళ్ళు. సో వీరిని సిపిఐ మావోయిస్ట్ పార్టీని వదిలిపెట్టుకుంటుంది అభినందిస్తూ వారిని స్వాగతిస్తున్నాం. Thank you very much. సార్ విజయవాడ మిగిలినారు సార్ మావోయిస్ట్ పార్టీ 64 మంది తెలంగాణ నుంచి ఇంకా డ్యూటీలో ఉన్నారని చెప్పారు సార్. ఇప్పుడు వీళ్ళ మీద ఎవరైతే లింగిపోయారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారని చెప్పి ప్రకటన వస్తున్నాయి కదా సార్. ఎవరైతే లింగిపోతున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారని చెప్పి కొన్ని ప్రకటన వస్తున్నాయి కదా సార్. దాని మీద మీరు లొంగిపోయిన వాళ్ళ మీద తీసుకోవడం అంటే ఇంకా చాలా వాళ్ళ అంటే సిద్ధాంతం ఎంత పడిపోయిందో అర్థమైపోయింది. అది వాళ్ళ ఇష్టంలో బయటకు వచ్చినప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకుంటా ఉండడం కరెక్ట్ కాదు. సో వాళ్ళను ఎట్లా కాపాడుకోవాలో మాకు తెలుసు. ఈ ప్రొడక్షన్ ఉంటుంది సార్ వాళ్ళకి. సార్ ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో సరెండర్ అయ్యే వాళ్ళందరూ వెపన్స్ తో సరెండర్ అవుతున్నారు సార్. మన దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఇంకా ఖాళీ చేస్తూ వస్తుంది. వాళ్ళకి బయటకు వచ్చిన ముఖ్యం కదా, వాళ్ళు బయట రావడం ముఖ్యమో వ్యవస్థ వచ్చిన కాదు అనేది ఇష్యూ కాదు కదా సార్. పాతవాళ్ళు వాళ్ళ వయసు అయితే మీరు ఏ పత్రికలు చెప్పింది నీకు మాకు పేరు పాత వాళ్ళు వాళ్ళ వయసు అయిపోయి వచ్చినారు. వాళ్ళు కొత్త వాళ్ళు పోకుండా ఇంకా తెలుసుకుంటాం. కొత్త వాళ్ళకి చూస్తున్నారు కదా, లాస్ట్ 15-20 years నుంచి కూడా రిక్రూట్మెంట్ బాగా తగ్గిపోయింది. వివిధ కారణాల వలన
మన దగ్గర ఎడ్యుకేషన్ పెరగడం కావచ్చు, ఉద్యోగం రావచ్చు, క్యాటగిరీలో పెరగడం కావచ్చు, టెక్నాలజీలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావడం కావచ్చు, ఇట్లా తర్వాత ఊళ్ళో జరుగుతున్నట్టు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఈ రకంగా భిన్న కారణాల వలన రిక్రూట్మెంట్ తగ్గిపోయింది. కాబట్టి రిక్రూట్మెంట్ లేదు. మామూలు